రక్షణ చిన్నపిల్లలు పొందొచ్చా? ఇప్పుడు బ్రదర్ విల్సన్ చెప్పారు, రక్షణ రక్షణ రక్షణ. రక్షణ ఎవరు పొందాలి? రక్షణ ఎవరు పొందాలి? కడుపులో ఉన్న బిడ్డ కాడి నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందవచ్చు. ఏంటి బాబు ఎంత బాగా చెప్తున్నావంటే, కడుపులో ఉన్న బిడ్డకు కూడా జ్ఞానం ఉంటుందా? ఉంటుందా? అయ్యా అమ్మలారా, మొన్న క్రిస్మస్ జరుపుకున్నారు కదా మీరు. క్రిస్మస్ జరుపుకున్నప్పుడు నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎంతో సంతోషకరమని చెప్పినప్పుడు ఎలిజబెత్ కడుపులో ఉన్నటువంటి యోహాను పడి లేసి గొంతులేడాడు, దేవస్తోత్రం కలుగును గాక. మీకు అర్థం కావట్లే, బైబిల్ని చాలా జ్ఞానంతో చదవాలి. అర్థమవుతుందా? అయితే ఇది మనకు అర్థం అవట్లేదు. ఎందుకంటే మా పాప నన్ను 9వ సంవత్సరంలోనే బాప్తిస్మం ఇమ్మని అడిగింది. ఎప్పుడంట? ఎందుకంటే ఆ మాటలు అలాగ ఉంటాయి కాబట్టి మాకు అర్థమైంది బాప్తిస్మం అంటే ఏంటో అర్థమైంది. నేను 2-3 సంవత్సరాలు లేట్ చేసిన ఇవ్వకుండా. చిన్నపిల్ల కదా, ఆగమ్మ అంటే మేము ముగ్గురు వాక్యం చెప్తుంది, ఎప్పుడు ఇస్తామని 2-3 సార్లు అడిగింది. మెల్లగా అయిపోయింది. అయితే 1 సంవత్సరం నాకు ఏమనిపించలేదు. 2వ సంవత్సరము అడిగేటప్పటికి మా పాపకి 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏమైందంటే జ్వరం వచ్చింది. జ్వరం వస్తే మేము ఏం చేసామంటే రాత్రి కాలమందు ఇక్కడ రాగిణి హాస్పిటల్ ఉన్నది, ఎక్కడ సాపూర్లో తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంజక్షన్ చేసి ట్యాబ్లెట్లు ఇచ్చి పంపించేశారు. ఈ పాప వీక్గా ఉన్నది, రేపు ఉదయం తీసురండి, శిలని బట్టలు పెడతామన్నారు. రాత్రి బాగానే ఉన్నది. ఉదయకాలం ఇడ్లీ తినిపించి నా చేతితోనే తినిపించాను. ఆ పాపకి ఇడ్లీ తినిపించి ఉదయకాలం రాగిణి హాస్పిటల్ తీసుకెళ్ళాక కొంచెంసేపు కూర్చోబెట్టారు. పైకి తీసుకురమ్మన్నారు. పైకి తీసుకెళ్ళాను. పైకి తీసుకెళ్ళినప్పటికీ కేరళ నర్సు ఉన్నది అక్కడ. ఆమె సిలైన్ బాటిల్లో ఎక్కిస్తానికి ఏం చేస్తుందంటే టెస్ట్ చేద్దా అని చెప్పి పాప స్కిన్కి ఇలా చేసింది. అంతే నా బిడ్డ కోడి పిల్ల కొట్టుకుంటే నేను ఏం చేస్తున్నాను, నాకు చాలా కోపం. అక్కడ ఉన్న ఆయన ఇసిరేహాను గట్టి కేకలు చేసిన. నా బిడ్డ అలాగ కొట్టుమెట్లు ఆడుతుంటే ఇంక మామూలుగా కాదు. అక్కడ పైన ఉదయం 11 గంటలకి అక్కడ అయిన సిలిండర్ మాటలు అన్నీ గట్టిగా ఇసిరి పెద్ద కేకలు వేసి నా బిడ్డ అంటుంది. నా బిడ్డను అనాథంగా చేతులు చంపేశాను నేను అనుకున్నాను. అయిపోయింది నా బిడ్డ వరకు అనుకున్నాను. 2వ సంవత్సరం నా బిడ్డ బాప్తిస్మం అడుగుతున్నప్పుడు ఈ సీన్ క్రియేట్ అయ్యింది ముంగడ నాకు. నా బిడ్డ రోజు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది? నరకానికి వెళ్ళిపోతుంది. ఇంకా నాకు భయం పట్టుకున్నది. అయితే అప్పటి నుంచి ఆ 2వ సంవత్సరం నుంచి నా బిడ్డ సాయం ఇంకొక బిడ్డ దొరకాలి, ఆ బిడ్డకి ఈ బిడ్డకి బాప్తిస్మం